రొమ్ములో గడ్డలు అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి ఆడవాళ్ళలో. అవి దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనకి వచ్చేసి ప్రెగ్నెన్సీ అయిపోయాక బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు పాలు నిండుకొని గడ్డల్లాగా ఫామ్ కావడము, లేదా అవి ఇన్ఫెక్షన్ అయ్యి చీము వచ్చి గడ్డల్లాగా ఉండడము, అవన్నీ ఒక కారణం. అయితే కొన్ని మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అవంటే మనం మెడిసిన్స్ ద్వారానో లేదా ఆ చీము తీయడం, చిన్న మైనర్ సర్జరీస్ ద్వారా చీము తీయడము, లేదు కొన్ని ట్యాబ్లెట్స్ ద్వారా యాంటీబయాటిక్స్ ద్వారా వాటిని తగ్గించుకునే వీలు ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ ఏమంటే ట్యూమర్స్, బ్రెస్ట్లో ట్యూమర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంట్లో చాలా మటుకు బినైన్ అంటే క్యాన్సర్ కానివి ఉంటాయి. క్యాన్సర్ అనేది మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్ పర్టికులర్గా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకుంటే దాని ప్రోగ్నోసిస్ కానీ, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ట్యూమర్స్, ఆ క్యాన్సర్ కారకాలైన ఆ రొమ్ముగడ్డలు అవన్నీ గుర్తించడం చాలా ముఖ్యం. అండ్ దానికి అనుగుణంగా టెస్ట్లు అవి చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో మనము డిటెక్ట్ చేసుకొని దాన్ని తీసినప్పుడు మనకి క్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అయితే దాంట్లో కూడా చాలా మటుకు క్యాన్సర్ కానివే ఉంటాయి. వాటిని మైనర్ సర్జరీస్ ద్వారా తీసేయచ్చు. క్యాన్సర్ అన్నప్పుడు అది మనము టెస్ట్ చేసి ట్రూ కట్ బయాప్సీ, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అంటే చిన్న నీడిల్తోని అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ నీడిల్తోని కొన్ని కణాలు తీసి వాటిని టెస్ట్ చేస్తాము. ఏమన్నా మనకి చాలా సస్పిషన్, చాలా డౌట్ ఉన్నది అని అన్నప్పుడు ట్రూ కట్ బయాప్సీ అంటాం. అంటే కొంత భాగం, ఆ టిష్యూ భాగం కొంత ఎక్కువగా తీసి, ఉట్టి కణాలు కాకుండా టిష్యూ కూడా తీసి దాన్ని టెస్ట్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. అది చేసుకున్న తర్వాత ఏమీ ఉన్నదా లేదా అన్న దాన్ని బట్టి మనం సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు విత్ అడ్వైస్ ఆఫ్ ద జనరల్ సర్జన్స్ ఆర్ ద క్యాన్సర్ ఆంకో సర్జన్స్. దాన్ని బట్టి కేవలం ఆ గడ్డ మట్టుకు తీస్తే సరిపోతుందా, లేదా ఆ గడ్డతో పాటు లింఫ్ నోడ్స్ అనేవి ఏమైనా వాసి ఉన్నాయా, లేదా ఆ లింఫ్ నోడ్స్ కూడా ఎన్లార్జ్మెంట్ అయ్యిందా అని చూసుకొని దాన్ని కూడా లింఫ్ నోడ్ శాంప్లింగ్ తీయాలి. అండ్ గడ్డ మట్టికేనా లేదా దాని చుట్టూ మొత్తం రొమ్ము తీయాలా అన్నది దాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. బట్ ఏదేమైనా మనకి అన్నెసెసరీ గ్రోత్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని తీసేయాలి. తీసేసిన ప్రతిదీ మనం బయాప్సీ చేసుకొని అది ఏంటి, అది దాని ఆరిజిన్ ఏంటి, దేనికి సంబంధించింది, అది ఏమన్నా మనకి నష్టం చేస్తుందా అనేది చూసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ అయినా కూడా ఏమి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఆ గడ్డ మట్టుకు తీసేసి, లేదా దాని చుట్టూతా ఉన్న నార్మల్ టిష్యూ కూడా కొంత భాగం తీసేసి ఏమన్నా ఎక్స్టెన్షన్ ఉందా అనేది చూసుకొని లింఫ్ నోడ్ శాంప్లింగ్ చేసేసి అటువైపు ఏమైనా ఎక్స్టెండ్ అయిందా, చంకల్లో అట్లా గడ్డలు ఏమైనా ఉన్నాయా అని అది శాంప్లింగ్ చేసి చూసుకోవడము. అండ్ అది కూడా ఉన్నది అని అనుకున్నా, లేదు మనకు మామూలుగా కూడా డౌట్ వచ్చినా కూడా పెట్ స్కానింగ్ చేసి వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ స్ప్రెడ్ కానీ ఏమన్నా ఉన్నదా వేరే చోట బాడీలో అన్నది కూడా మనం చూసుకోవచ్చు. కానీ ఏదేమైనా మనము అండ్ ఇంకొకటి బ్రెస్ట్ మాస్ అది ఏమైనా పెరుగుతుందా అని చూసుకోవడం అనేది చాలా సులువైన విషయం. ఎవరైనా టైం అంటే నెలకోసారి మనం ఎప్పుడు మామూలుగా స్నానం చేసేప్పుడు దాన్ని చేతితో చూసుకుంటూ ఉండాలి. ఏమైనా మనకి అట్లా డౌట్ ఉన్నట్టుగా కనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు, అక్కడ అశ్రద్ధ చేయకుండా. అది క్యాన్సర్ కానివ్వండి, కాకపోతే మంచిదే, అవుతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. అదేమన్నా అట్లా ఉన్నది చిన్న సైజు ఉన్నా కూడా దాన్ని చేయితోని మనం చెక్ చేసుకుంటూ అది ఉందా లేదా, ఏమన్నా పెరుగుతున్నాయా, ఏమన్నా కనిపిస్తున్నాయా, ఏమన్నా తెలుస్తుందా అనేది చూసుకోవడం అనేది అది ఈజీ వే ఆఫ్ డిటెక్టింగ్. అది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. అది మనం అవగాహన పెంచాలి. ప్రతి ఆడవాళ్ళు అందరూ చెక్ చేసుకోవడం అనేది చేయొచ్చు. ఒక్కొక్కసారి మనకు బ్రెస్ట్ నుంచి, నిప్పుల నుంచి రక్తం కారడం కానీ, చీమ్ కానీ, డిశ్చార్జ్ కానీ అట్లా అయినప్పుడు కూడా మనము సమగ్రంగా మ్యామోసోనోగ్రామ్ కానీ, మ్యామోగ్రామ్ కానీ 40 years లోపలైతే బెటర్ అల్ట్రాసౌండ్ లేదా మ్యామోసోనోగ్రామ్ చేసి చెక్ చేసుకోవాలి. 40 years అయినాక తప్పనిసరిగా మేము అందరికీ దాదాపుగా అడ్వైస్ చేస్తాం. 40 years అయినాక ఒక బేసిక్ మ్యామోగ్రామ్ చేసుకొని ఎలా ఉంది అనేది చూసుకొని ఫర్దర్గా ఏమన్నా అట్లా అనిపించినప్పుడు ఈ బేసిక్ మ్యామోగ్రామ్
నీతో పాటు కంపేర్ చేసుకొని ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది మనం చూసుకోవచ్చు. అట్లా అని చెప్పి ప్రతి చిన్నది సర్జరీ చేసి తీయాలని ఏం లేదు, ఫాలోఅప్లో ఉండొచ్చు. దాంట్లో కూడా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. మనకి మ్యామోగ్రామ్ చేసినప్పుడు అది ఎంత మేరకి గ్రేడ్ 1 బీరాడ్స్ గ్రేడ్ 1 అట్లా ఉన్నప్పుడు మనం అంత భయపడాల్సిన పని లేదు. ఏదైతే సస్పిషియస్గా ఉందో దాన్ని తప్పనిసరిగా తీసేసి బయాప్సీ చేసుకోవడం అనేది అవసరం.